వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. రాజమౌళి ఇష్యూ గురించి మాట్లాడడానికి మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్, మన స్టార్ డైరెక్టర్ రాజమౌళి గారు చిక్కుల్లో వివాదంలో ఇరుక్కున్నాడు. ఎవరైతే తన ఫ్రెండ్ వి శ్రీనివాసరావు గారు ఉన్నారో చాలా సంచలనమైన ఆరోపణలు చేశాడు. రాజమౌళి టార్చర్ భరించలేక నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి ఒక సెల్ఫీ వీడియో ప్లస్ లెటర్ రిలీజ్ చేశారు. దీని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు నేను మాట అంట 30 సంవత్సరాల క్రితం అయిపోయింది. అది ఏం జరిగిందో ఏంటో మీకు తెలియదు, నాకు తెలియదు. ఈజ్ అ స్టార్డమ్ డైరెక్టర్, ఆయన ఇప్పుడు టాప్ డైరెక్టర్ అయినా కనుక ఇప్పుడు వచ్చి చెప్పడం అనేది కరెక్ట్ కాదు. నెంబర్ 1, నిజంగా ఫ్రెండ్ అనుకుంటే ఆయన షోలో చెప్పాలి. ఆయన ఫ్రెండ్ అనుకుంటే టార్చర్ ఎందుకు పెడుతున్నాడో ఏం గొడవ చదువుతుందో అది వాళ్ళ ఇంటర్నల్. ఇప్పుడు మనకు బయట దాకా మనకేమీ తెలియదు. తెలియనప్పుడు మనం ఏం డిస్కస్ చేస్తాం? ఇప్పుడు ఆయన ఉప్పలపాటి శ్రీనివాస్ గారు ఆయన ఆత్మహత్య చేసుకుంటానో లేకపోతే ఇంకోటనో ఆయన అభియోగం ఏం చేస్తున్నాడు? చేసిన అభియోగం బేస్లెస్గా ఉంది. ఎందుకంటే ఆయన ఏమంటున్నాడు? ఎప్పుడో మేము ట్రయాంగిల్ లవ్ చేసాం కనుక నాకు సాక్రిఫై చేయమంటే చేసేసాను, ఆయన దగ్గరే నేను పనిచేశాను, ఆయన దగ్గరే నేను ఉన్నాను అనుచరుడుగా, ఆయన దగ్గరే మొన్నటిదాకా చేశాను అని చెప్తున్నాడు కదా. మరి చెప్పిన వ్యక్తి మరి ఇప్పుడు ఏమైంది? డబ్బుల ప్రాబ్లం వచ్చిందా? ఏ ప్రాబ్లం వచ్చింది? ఇప్పుడు అభియోగం చేసేటప్పుడు ఒక క్లారిటీ ఉండాలి. ఓకే, ఏది ఏమైనాదే ఒక ఆయన ఆత్మహత్య చేసుకుంటాను అన్నాడు కాబట్టి దాని మీద నేను చెప్పాను, ఇమీడియట్లీ పోలీసు వారు కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయండి. ఇది ఒక స్టార్డమ్ పెద్ద డైరెక్టర్, ఆ డైరెక్టర్ రాజమౌళి గారిని ఈ విధంగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళ మీద అభియోగాలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆ అభియోగాలకి ఏమైనా విట్నెస్లు ఉన్నాయా? మీరు చేస్తుందే నేను బేస్లెస్ అని నేనంట. నేనేం రాజమౌళి గారిని వెనకేసుకు రావట్లా. అంటే సార్ ఇంకోటి ఆయన ఏమంటున్నాడంటే రాజమౌళి గారికి నాకు గొడవైంది. ఒకసారి గొడవైనప్పుడు నేను ఈ విషయాల్ని నీ స్టోరీ నాది కలిపి మన ఇద్దరు కలిపి సినిమాలా తీస్తాను నేనని చెప్పాను. అప్పటి నుంచి నన్ను టార్చర్ చేయడం మొదలుపెట్టాడు రాజమౌళి అని చెప్పి అంటున్నాడు ఆయన. ఇప్పుడు సినిమాలు ఎవరైనా తీయచ్చు, అన్ని నిజ జీవితంలో జరిగిన సబ్జెక్టులే సినిమా తీస్తాం. మనమేమి విజేంద్ర ప్రసాద్ గారు రాసిన కథలన్నీ నిజ జీవితంలో ఉంటాయి, అలాగే చాలా ఉంటాయి, చాలా ఉన్నాయి. అవన్నీ మనం ఈ సినిమా తీస్తాను అంటే వాళ్ళేదో బెదిరించారు, ఇవన్నీ బెదిరిస్తే పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, బెదిరిస్తే రికార్డెడ్గా కంప్లైంట్ పెట్టవచ్చు కదా. మనం జనాల్లోనే ఉన్నాం కదా, బయట లేం కదా. మనం ఈ విధంగా మీరు అంటే ఆయన మరణ వాంగ్మూలం అని ఇచ్చాడు. అవును, ఇట్స్ నాట్ కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు టాప్ డైరెక్టర్షిప్లో ఉన్నాడు. ఆయన టాప్ డైరెక్టర్షిప్లో ఉండేటప్పుడు ఈ విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఆయన ఉప్పలపాటి శ్రీనివాసరావు గారికి కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. సార్ ఇంకోటి, ఆయనే 34 సంవత్సరాల ఫ్రెండ్షిప్ రాజమౌళి గారిది శ్రీనివాస్ గారిది. ఆయన ఏమంటున్నాడంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ, RA2 మాది లవ్ స్టోరీ అని చెప్తుండు. ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను ఏదో మీడియాలో సెలబ్రేట్ అవ్వడానికి లేదంటే మీడియాలో నేను హైలైట్ అవ్వడానికి చేయట్లేదు, ఇది నా బాధ అని చెప్పి అంటున్నాడు ఆయన. ఏమండి, మీడియాలో హైలైట్ అవ్వడానికో లేకపోతే ఎవరో చెప్పడానికో రారండి. వాళ్ళకి ఏదో బాధ ఉంది, ఆ బాధని బయటకి ఏదో రకంగా బయట పెట్టాలనుకున్నాడు, పెట్టాడు అంతే. అంతే తప్ప ఇప్పుడు మీడియాలో హైలైట్ అవ్వడానికో లేకపోతే ఇంకోటో కాదు. ఏదో సంథింగ్ ఇస్ రాంగ్, వాళ్ళిద్దరికి ఏదో జరిగి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, మనీ ఇష్యూ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. ఇప్పుడు మరి ఇన్ని రోజులు 34 సంవత్సరాలు బయటికి రాని ఆయన ఇప్పుడు ఎందుకు వచ్చాడు? It's the 34 years in before and love story. ఆల్రెడీ పిల్లలు పుట్టుంటారు, పిల్లలు పుట్టి పిల్లలు అయిపోయి ఉంటారు, మనవాళ్ళు కూడా అయిపోయి తాతలు అయిపోయి ఉంటారు. ఇప్పుడు మాట్లాడటం బేస్లెస్ అంటున్నాను. అది ఇప్పుడు మాట్లాడటం అనేది తప్పు అంటున్నా. ఒక ఆ అమ్మాయి ఎవరో ఇంటి పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుట్టారు, పిల్లలు పుట్టి పిల్లలకు పెళ్ళి అయిపోయి ఉంటారు, మనవాళ్ళు అయిపోయి ఉంటారు. ఇప్పుడు లవ్ స్టోరీ ఏంటండి? ముసలైన టైంలో మీకు లవ్ స్టోరీ ఇప్పుడు ఏంటిది? ఇప్పుడు బయట పెట్టడం ఏంటది? అంటే ఏమైనా పిచ్చి నాటకాలా? ఒక ఆడపిల్ల మీద ఆడుకోవడానికి మీ ఇద్దరు తీసుకోండి. అమ్మాయి మీద ఆడుకోవడం ఏంటిది? ఒక ఆడపిల్లకి ఈ రోజు 1 సంవత్సరం 2 సంవత్సరాలు 34 years అంటే అమ్మాయికి ఒక 20 years ఉన్నప్పుడు చేసిన, ఒక 18 years ఉన్నప్పుడు చేసిన, ఇప్పుడు 54-56 years. ఆ అమ్మాయి మనోభావాలు దెబ్బతినే విధంగా, అమ్మాయికి ఇబ్బంది కలిగే విధంగా మాట్లాడడం తప్ప కాదా? ఇప్పుడు మీ ఇద్దరు కొట్టుకోండి రోడ్డు మీద, మీ ఇద్దరు తిట్టుకోండి, మీ జీవితం ఏంటో నీ జీవితం ఏంటో కొట్టుకోండి. కానీ ఆ అమ్మాయిని రోడ్డు మీదకి లాగడం ఎంతగా కరెక్టు? ఇది కరెక్ట్ కాదు. నిజంగా ఆయన నిజంగా నిజ జీవితంలో అమ్మాయిని లవ్ చేసి ఉంటే
ఓకే. అవతల ఆయన ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం అనేది శ్రేయస్కరం కాదు. ఆడపిల్లల మీద నిజంగా వాల్యూలు ఉంటే 34 సంవత్సరాల తర్వాత ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఈరోజు బయట పెట్టడం అనేది కరెక్ట్ కాదు. సరే, ఏది ఏమైనా జరగచ్చు. ఏం జరిగిందో ఏం జరగలేదు అనేది 34 years అంటే ఆల్రెడీ ఎంత అయిపోయి ఏజ్ 55 years వచ్చిన తర్వాత నువ్వు చెప్పడం అనేది ఇస్ నాట్ కరెక్ట్. యంగ్లో 100 జరుగుతాయి, అన్ని తీసుకొచ్చి ఇప్పుడు చెప్తామేంటి, మీకు లేవా మాకు లేవా, యంగ్లో ఎంతో మందికి ఉంటాయి. ఇప్పుడు ఆ అమ్మాయి అంత ఏజ్ అయిపోయి మొత్తం టోటల్గా పిల్లలు మనవలు తాతల వయసు వచ్చినప్పుడు చెప్తారా ఏంటది? పిచ్చి నాటకాలా సార్? పిచ్చి చేస్తారా? ఇది కరెక్ట్ కాదు. ఇది ఇప్పుడు దీని మీద రాజమౌళి గారు మహిళా సంఘాలు అందుకోవాలి, అందుకని కరెక్ట్గా తీసుకొని కేసు పెట్టి లోన్ పెట్టియాలి. సార్, దీని మీద రాజమౌళి గారు ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ఏమంటే రాజమౌళి గారి కోసం నేను మాట్లాడలేదండి. రాజమౌళి గారు ఆయన ఏం చేసుకుంటారో నాకు వద్దండి. ఒక అమ్మాయిని రోడ్డు మీదకి ఏడ్చకూడదు, అమ్మాయిని మాట్లాడకూడదు, అమ్మాయి సుఖంగా ఆ అమ్మాయి ఎవరైనా అనవసరం. నో విక్టిమ్ పేరు చెప్పకూడదు, విక్టిమ్ ఎవరైనా మాట్లాడకూడదు. ఆమె ఎవరి పేరు చెప్పినా ఏం చెప్పినా తప్పే. రెండోది ఎవరు మాట్లాడినా తప్పే, కేసు అవుతుంది. ఆ అమ్మాయి అప్పుడు మైనార్టీగా ఏమో అనవసరం. ఇప్పుడు పిల్లల తల్లి అయిపోయి ఆల్రెడీ ఆమె మా తాత అంటే మనవరాళ్ళు కూడా పుట్టుంటారు, పిల్లలకు కూడా పెళ్ళి అయిపోతాయి. కనుక అలాంటి వ్యక్తిని ఈరోజు బయటకు లాగకూడదు. మీ ఇద్దరికి ఏదైనా లావాదేవీలు ఉంటే మీరు కూడా కొట్టుకోండి తప్ప తప్పు అని నేను అంటున్నా. దీన్ని మహిళా మండలి మెంటలీ సీరియస్గా తీసుకోవాలా, ఇమ్మీడియట్లీ సుమోటోగా కేసు రిజిస్టర్ చేసి వీళ్ళని అరెస్ట్ చేయాలి. థ్యాంక్ యూ సార్.